ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. ఇప్పటిదాకా ఉన్నటువంటిది వన్ బై వన్ ఒక్కొక్కళ్ళు రోడ్డెక్కుతున్నారు. మన టీచర్లు, ఆ పైన ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇట్లా వన్ బై వన్ రోడ్డెక్కుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీలది అయిపోయింది. ఇప్పుడు ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. సరే, ఇంతకుముందు జగన్ ప్రభుత్వం మీద అయితే కనుక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటట్టు మీడియా ఫోకస్ చేస్తే, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా ఫోకస్ చేసుకొస్తుంది. ఇందులో వీళ్ళు చెప్పుకొచ్చేటటువంటి పాయింట్ ఏంటంటే, వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, ఎన్నిసార్లు వినతులు సమర్పించినా పట్టించుకోవట్లేదు. గతంలో అయితే గత ప్రభుత్వంలో ఆత్మగౌరవం వచ్చిందని వీళ్ళు ఫీల్ అయ్యారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. అదే సమయంలో ఉద్యోగ భద్రత కల్పించాలంటున్నారు. సెలవులు లేవు, లాస్ ఆఫ్ పే పెడుతున్నారు మా మీదన అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలని, 10,000 రూపాయలు అస్సలు సరిపోవడం లేదని ప్రస్తుతం. దీనిలోని విధుల నిమిత్తం రవాణా ఖర్చులకు 3,000 నుంచి 4,000 ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలట, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలంటే, పని భారం తగ్గించాలంటే, వెట్టి చాకరీ బానిసత్వం నుండి ముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ఆశా కార్యకర్తలుగా మార్చాలని, ఖాళీలను భర్తీ చేయాలని, టీఏడీఏలు, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన వాళ్ళకి పర్మనెంట్ పోస్టు, 10 లక్షల బీమా, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వడంతో పాటు విధి నిర్వహణలో మృతి చెందిన వాళ్ళకి దాన సంస్కార ఖర్చులుగా 20,000 రూపాయలు ఇవ్వాలి. 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో 90% సాధ్యం కాదు, ప్రభుత్వానికి అదనపు భారం అవుతుంది.